నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ PM కిసాన్ చెక్కును రైతులకు అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు. తాడేపల్లిగూడెంలో ప్రపంచ టాయిలెట్ దినోత్సవ ర్యాలీని నిర్వహించిన చిన్నారులు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో రెండో విడత అన్నదాత సుఖీభవ PM కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వనవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతుల ఖాతాలో నగదు వేసిందని, గత ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని తెలియజేశారు. వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో రైతులను ఆదుకునేందుకు పెట్టుబడి సాయం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం అబ్జర్వర్ నక్కా చిట్టిబాబు, తాడేపల్లిగూడెం బీజేపీ ఇన్ఛార్జ్ జీతకోట తాతాజీ, ఆర్డీఓ కాతిబ్ కౌసర్ బానో, యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. కృషి విషయం విజ్ఞానానికి సంబంధించిన అధికారులు అదేవిధంగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఈ PM కిసాన్ నిధి రైతు సంబర సభలో అన్నదాత సుఖీభవ అనేటటువంటి ఒక కార్యక్రమంలో మనమందరం కలుసుకున్నాము. సార్ మీరు అన్నట్లుగా మనం ఇంతకు మునిపే రైతు సోదరులు సోదరి మనులకు అదేవిధంగా గ్రామీణ యువతకు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు జిల్లా నుంచి వచ్చేసినటువంటి మన కమలాపురం గ్రామంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం, అదేవిధంగా గౌరవ మోడీ గారు కోయంబత్తూరులో ప్రారంభించడం, అదే సమయానికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రైతులందరి అకౌంట్లోకి ఈ డబ్బు చేరే విధంగా మరి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు చూశారు, ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, ఒక స్వార్థపరుడైన ముఖ్యమంత్రికి ఉన్న వ్యత్యాసం మీరు చూశారు. మరి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ధాన్యం ఎక్కడ తోలాలో, ఏ మిల్లుకు తోలాలో, డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల నాయకత్వంలో ఇవాళ రైతుకి 24 గంటల్లో డబ్బులు వేసే బాధ్యతని మరి ఈ ప్రభుత్వం తీసుకుందంటే ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కాదని కూడా మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నా. మరి అంతేకాకుండా ఇదివరకు గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ లేదు, మరి మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చే విధంగా మరి కోకో ఎక్కడ వాళ్ళ అవసరమైతే 900 కొంటారు, 1000 కొంటారు, కానీ మనకి పంట వచ్చే టైంకి దాన్ని 300కి 400 తీసుకొస్తే ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రి గారు నోటీసులో పెడితే గౌరవ అచ్చెన్నాయుడు గారిని మరి ఏలూరులో కూర్చోబెట్టి కోకో కూడా మద్దతు ధరని 500 రూపాయలు తగ్గకుండా అమ్మే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుందా లేదని మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. అంతేకాకుండా మ్యాంగోస్ కూడా మరి దాని మద్దతు ధర లేదంటే దానికి కూడా ప్రభుత్వం రైతుల ఖాతాలకు జమ చేసిన సందర్భం మీకు తెలుసు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దోపిడీ గురి చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి మన రాష్ట్ర ప్రజలకు, రైతులకు అందరికీ నష్టపరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనందరినీ ఆయన ఆలోచనల మేరకు అందరికీ రైతు బాగుంటేనే మనం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో రైతులందరికీ లబ్ధి జరిగే విధంగా ఎన్ని రకాలుగా మనం చేయాలో అన్ని రకాలు కూడా ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. రైతాంగాన్ని అంతటికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారు త్రయం ఆధ్వర్యంలో వాగ్దానం చేసిన కార్యక్రమాల్లో భాగంగా అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తారన్నాం. ఫస్ట్ విడతగా ఆగస్టు నెలలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ మరో రెండో విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 కలిపి 7,000 ఈ రోజున విడుదల చేయడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్
భరోసా పెన్షన్లు కానీ, అలాగే ఏదైతే ఇస్తానన్న గ్యాస్ సిలిండర్లు కానీ, స్త్రీ శక్తి, మరి బస్సులో మరి మనం మహిళలకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మనం అమలు చేయడం జరిగింది. అలాగే ఏదైతే డిఎస్సి చెప్పారో అలాగే 20 లక్షల ఉద్యోగాలు చెప్పడం జరిగిందో అందులో భాగంగా చాలా త్వరితగతిన ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా మరి రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అందరికీ కూడా తెలుసు. అయినా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. పథకాలను కూడా అమలు చేసే విధంగా చెప్పింది చెప్పినట్టు ఈరోజు మరి 3000 చిల్లర రాష్ట్ర వ్యాప్తంగా వేసిన మరి తాడేపల్లిగూడెం పెంటపాడు మండలాల్లో 2 మండలాలు కలిపి మరి ఫస్టు తాడేపల్లిగూడెం మండలానికి ఒక 5,65,65,00,000, పెంటపాడు మండలానికి 3,53,00,000. ఎందుకంటే ఏదైతే అన్నదాన సుఖీభావ కార్యక్రమం ఇందులో ప్రతి రైతు లబ్ధి పొందాలని అర్హత ఉన్న ప్రతి రైతు వాళ్ళకి ఏమైతే అర్హతకి ఉపయోగపడే విషయాలు కూడా ప్రతిదీ సచివాలయంలో చెప్పి ఈ రకంగా ఇత్తమే కాకుండా మరి జరిగిన 5 సంవత్సరాలు ధాన్యం కొనేవాళ్ళు కొంటే డబ్బులు వచ్చేది. మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల నుంచి 48 గంటల్లో పండిన పంట మొత్తం అమ్మిన రైతు ప్రతి రైతు తీసుకునే విధంగా మరి ఎన్డీఏ ఎంతో జాగ్రత్త తీసుకోవడమే కాకుండా మన మొట్టమొదటి మరి ధాన్యం కొనే కేంద్రం కూడా మన రాష్ట్రంలో సంబంధించి మన జిల్లాలో తాడేపల్లి నియోజకవర్గంలో మనోహర్ గారు మరి వచ్చి మరి ప్రారంభించడం కూడా గౌరవ చేసుకోం. మరి ఆయనలాగా వచ్చారు, స్టేజ్ ఎక్కారు, రైతు దగ్గర ధాన్యం తీసుకుని స్టేజ్ మీద ఉండగానే రైతు డబ్బులు పడిపోయినాయి అకౌంట్లో. అదొక కమిట్మెంట్తో మరి ధాన్యం పండిన ప్రతి రైతుకి ప్రతి పంటకి హామీ ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదురుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలండి. యాజ్ యూ నో, దిస్ ఈస్ ద గవర్నమెంట్ ఫాలోడ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ అప్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేయడం జరిగింది. వన్ థింగ్ ఈజ్ అన్నదాత సుఖీభవ అండ్ ఫాలోడ్ బై పిఎం కిసాన్ సంబంధించింది. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు హీ హ్యాస్ బీన్ డూయింగ్ ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ డిపాజిట్ అనేది కోయంబత్తూరులో చేస్తున్నారు. అండ్ రైట్ నో అవర్ హానరబుల్ సీఎం గారు ఈజ్ డూయింగ్ ఎట్ కమలాపురం కాన్స్టిట్యున్సీ. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి ద అమౌంట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిపాజిటెడ్ 7,000. ఈసారి సెకండ్ ఇప్పుడు ఈ రోజున మనకు సెకండ్ ఇన్స్టాల్మెంట్ మనీ అనేది కూడా డిపాజిట్ చేయడం జరుగుతుంది టు ద ఫార్మర్స్ అకౌంట్, డైరెక్ట్లీ టు డీబీటీ అకౌంట్కి సంబంధించి. నేను రైతులందరికీ ప్రతి ఒక్కరికి కోరేది ఒకటే, డైవర్సిటీ ఇన్ అగ్రికల్చర్ మస్ట్ బి క్యారీడ్ అవుట్. ద గ్రోత్ ఇంజన్ మనకి కంట్రీకి ఏదైనా ఉంది అంటే ఇది వ్యవసాయమే. వితౌట్ ద ఫార్మర్ వీ విల్ నాట్ సర్వైవ్, వీ విల్ నాట్ సస్టైన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరియు ఉద్యాన విశ్వవిద్యాలయం, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారు మన కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో, అదేవిధంగా యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం కన్వర్జెన్స్ మోడ్లో మనమందరం ఈరోజు ఇక్కడ కలుస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ ఎస్ఎన్ రాజు ఎలైట్ నందు శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేయించి ప్రారంభించారు. బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒకరోజు అందరూ కలుసుకుని తమ ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నివేసు కృష్ణమోహన్, ఆర్య వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, ఎరుబండి సతీష్,
టీసీసీ న్యూస్ మేనేజర్ వైఎన్వి రమేష్, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అది ఏర్పరిచినటువంటి మా ఎవరి గొప్పతనం కాదు, వచ్చినటువంటి వారి గొప్పతనం. అందరూ కూడా చక్కగా వచ్చి సాధారణంగా అన్నం ప్రభుత్వం అందరికీ కూడా చక్కగా భోజనం చేసి శ్రీపతి నిర్మాణం అందరూ చూసుకోవాల్సిందిగా కోరుతాం. పురోహిత సమాఖ్య చాలా స్పీడ్గా వచ్చారు మీరు. స్పీడ్ మీద అందుకోలేమండి గురుగారా. అలాగే చాలా రైట్. అనేక మంది పెద్దలు, అనేక మంది దాతలు, అనేక మంది తపస్సులు అందరూ కూడా నరసింహారాజు వచ్చారు. అందరికీ కూడా ఆ గాయత్రి మాట. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా భారతీయ విద్యా సంస్థలకు చెందిన చిన్నారులు బస్టాండ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి టాయిలెట్స్ వాడకంపై అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చని భారతీయ విద్యా సంస్థలకు చెందిన చిన్నారులు ప్లకార్డులతో బస్టాండ్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మూత్ర విసర్జనకు టాయిలెట్స్ను వాడాలని కోరుతూ వినూత్నంగా ర్యాలీ చేస్తున్న చిన్నారులను చూసి పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు భారతీయ విద్యాభవన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిట్ సమీపంలో
వైభోయిన రఘు తోటలో నాయి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మల్కాపురం కనకారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనమందరం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని సంఘ సభ్యులకు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీల నుంచి పోటీ చేసి తమ ఉనికిని చాటాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరారు. మీ అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘంలో మరి మురళి గారి ఆధ్వర్యంలో తిరుమలరావు మన మల్లవరం శివ, మరి దగ్గర చక్రి, కృష్ణ, మల్లిక్, ఇంకా దగ్గర సుమారు 20 మంది కమిటీ మరి వారం రోజుల నుంచి మంచి ఆలోచనతోటి నాయ బ్రాహ్మణుల తరపున ఉద్యోగ సంఘాలు, అలాగే వైద్యం, అలాగే మన వాయిద్య కళాకారులు నలుగురు కలిపి ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ఇక్కడ ఈ మంచి కార్యక్రమం చేయడం, దాంతో కుటుంబ సభ్యులందరినీ కూడా మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ నిజంగా మనకన్నా మహిళల సపోర్టు నిజంగా ఈ నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి ఉందనడానికి అతిశక్తి లేదు. గ్రాండ్గా సోదరి మనులతో ఇంత ఘనంగా ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన అందరం కూడా పాలు పంచుకొని వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఇటు వృత్తి, వైద్యం, వ్యాపారం అందరూ కూడా కలిసి చక్కని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మరి మేము కొంచెం కించెత్తు పామర్లు కూడా మన వాళ్ళు కృష్ణా జిల్లా నాయి బ్రాహ్మణ సంఘీయులంతా కూడా అక్కడ కూడా ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి నేను మన నాయి బ్రాహ్మణ సోదరులంతా కూడా పాల్గొని వాళ్ళు అక్కడి నుంచి తాడేపల్లిగూడెం కూడా మాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది కాబట్టి మీ అందరిని కలుసుకోవటం కూడా మాకు మహద్భాగ్యంగా భావిస్తూ, మరి ఇందాక చెప్పినట్టుగా మన అధ్యక్షులు వారు మురళి గారు, మన పులి టైగర్, అటు బీసీ నాయకులు అయితేనేమి, ఇటు నాయి బ్రాహ్మణ నాయకుడు వర్ధనపల్లి కాశీ గారు, స్టేట్లో ఆయన పేరు ఎక్కడ చూసినా వినని వాళ్ళు అంటూ లేరు, తెలియని వాళ్ళు అంటూ లేరు. ఏ సందర్భం ఏ విషయం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళితే లేదు అన్నటువంటి విషయం లేదు. అలాగే మన డైనమిక్ పులి పశ్చిమ గోదావరి జిల్లా సేవా సంఘం అధ్యక్షులు తమ్ముడు శివ గారు, అలాగే గుడివాడ నుంచి కృష్ణా జిల్లా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్వరరావు గారు, అలాగే బాపట్ల నుంచి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారు, అడ్వకేట్స్ అన్ని వివిధ రంగాల్లో వచ్చినందుకు పేరుపైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఏ అవసరమైనా ఏ చిన్న పని అయినా నాకు చెప్పండి, విజయవాడలోనే ఉంటాను. మేమంతా కూడా అన్ని రకాలుగా చేదోడు వాదుడుగా ఉండి ఏ సమస్య ఉన్నా కానీ తెలుసు మీకు. మరి కేసు ఖండించాల్లో ఉద్యమంలో కూడా చేసి ఆ రోజు గవర్నమెంట్లో కూడా 20,000 రూపాయలు తెప్పించాం. మరి అలాగే మేమంతా కూడా అందరూ కష్టపడ్డాం, అందరూ ఏ ఒక్కరిది కూడా కాదు. ఇది ఇంకా ముందు దేశంలో ఉన్నారు అందరూ కూడా ఆ వర్గం ఈ వర్గం అనకుండా ప్రతి ఒక్కరు కూడా మన బీసీ కులం, బీసీలందరూ కూడా ఏకతాటిగా కలిసి ఆయన్ని మనం తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా చూడాలనేది మా ఆశ. దానికి అందరూ కూడా తప్పట్ల రూపంలో ఒకసారి చెప్పి ప్రతి ఒక్కరు కూడా మన కాశీ గారిని చైర్మన్గా చేయవలసిన కార్యక్రమం ముందుంది. దానికి అందరూ కూడా మనం సపోర్ట్ చేసి ఆయన్ని చైర్మన్గా చేసుకుని మన ఉద్యమాల్లో ఆ హెల్ప్ చేశారు ఈ హెల్ప్ చేశారు అని కాకుండా చైర్మన్గా చేసుకుని మనం చాలా రకాల పనులు చేసుకోవాలని మల్లెపల్లిలా మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి పెడతనే నల్లగొండలా నక్కిలేసులే నీ మెడలా భలే మెరిసిపోతాయే సాలు అయ్యా సాలు సాలు నీ జుట్టమా. టౌన్ సంఘం తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏదైనా ఎవరికైనా ఆర్థికంగా బాగోకపోతే ఎవరైనా చనిపోవడం కానీ వాళ్ళ కమిటీ అందరూ కూడా వెంటనే స్పందించి తనకు తోచింది అందరినీ కూడా తలకు 10,000 15,000 రూపాయలు అందరికీ అందించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈవేళ బీసీ కులాల్లో నాయ బ్రాహ్మణ కులం అనేది కూడా
ఒక ఉవ్వెత్తిన ఒక ఉద్యమం పోరాటంలో ముందుంటుంది. ఎక్కడైనా స్టేట్ లెవెల్లో ఇవాళ కనకారావు గారు కూడా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారితో చాలా ఉన్నతమైన పదవిలో ఆయన పనిచేసి ఒక జిల్లాకి ఆఫీసర్ అయ్యిండు కూడా రిటైర్ అయిన తర్వాత ఒక నాయ బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు నేను ఉపయోగపడాలనే ఆలోచనతోటి మన ఏదైతే పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఎవరికైనా ఆపదలో ఉంటే స్టేట్ నుంచి కూడా ఎంతోమంది ఐపీఎస్లు ఐఏఎస్లు ఐఆర్ఎస్లు వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ వేసుకుంటారు. మీరు ఎప్పుడైనా మరి సోషల్ మీడియాలో చూసారో లేదో కానీ ఆ మీటింగ్ నన్ను కూడా ఆహ్వానించినప్పుడు నేను ఆ మీటింగ్ వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్లో ఐపీఎస్లు ఐఏఎస్లు ఐఆర్ఎస్లు ఆర్డీఓలు ఎండిఓలు ఎంఆర్ఓలు సబ్ రిజిస్టర్లు అనేక రకమైన ఉద్యోగాల్లో నిజంగా వాళ్ళందరినీ చూస్తుంటే నిజంగా నాయ బ్రాహ్మణ కమ్యూనిటీలో మనం పుట్టి ఇంత ఉన్న స్థాయిలో ఉన్నారంటే నిజంగా చాలా అదృష్టంగా భావించాలి. మనం చాలామంది అనుకుంటాం నాయ బ్రాహ్మణులు అంటే వెనకబడి ఉన్నాం, మనం చాలా చిన్న చూపు చూస్తున్నాం అనేది. అది చాలా తప్పు. మనలో ఆలోచన తప్ప బయట పబ్లిక్లో చాలా మంచి ఆలోచనతో ఉన్నాం. ఇవాళ నా సోదరులు చాలామంది నా బీసీ సంఘాల ద్వారా నన్ను వచ్చారు. ఏదైనా సమస్య అంటే నేను జిల్లాలో ఎక్కడైనా పోరాటం అంటే మరి ఏదైనా మరి కేసీబిడ్లు విజయ్ కానీ అత్తిలి బాబీ కానీ మన శివ కానీ అలాగే మల్లేష్ కానీ ఇలాగ సార్ ఒక టీం సుమారు ఇక్కడి నుంచి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.